కేరళలో భారీ వర్షాలు వరదల బీభత్సం కొనసాగుతోంది. వయనాడ్లో భారీగా కొండ చర్యలు విరిగిపడ్డాయి. 7గురు మృతి చెందారు. శిథిలాల కింద వందలాది మంది చిక్కున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఎన్డీఆర్ఎఫ్ టీం ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టినట్టుగా తెలుస్తోంది. మొప్పాడి ముండక్కై టౌన్ చూరల్మాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. పలు ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడ్డాయి. చూరల్మాల స్కూల్ సమీపంలో ఘటన జరిగింది. ఆ ప్రాంతమంతా కూడా ఇల్లు దుకాణాలు బురదతో నిండిపోయింది. బ్రిడ్జి కూల్పడంతో 400 కుటుంబాలు చిక్కుకున్నాయి. వరద నీటిలో పలు వాహనాలు కొట్టుకుపోయాయి. భారీ వర్షాల కారణంగా సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుంది. అర్ధరాత్రి 1 గంట నుంచి కుండపోత వాన కురుస్తోంది. కొట్టాయం కాసర్గోడ్లలో స్కూల్స్కు సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో కేరళలో భారీ వర్షాలు వరద బీభత్సం కొనసాగుతుంది. కేరళలో భారీ వర్షాల కారణంగా తరచూ ప్రమాదాలు జరుగుతుంటాయి. గతంలో కూడా కేరళలో భారీ వర్షాల నేపథ్యంలో భారీగా ప్రాణ ఆస్తి నష్టం సంభవించిన సంగతి తెలిసిందే. తాజాగా జరిగిన ఘటనలో 7గురు మృతి చెందారు. వయనాడ్లో కొండ చర్యలు విరిగిపడ్డాయి. వరదల బీభత్సం కొనసాగుతుంది. శిథిలాల కింద వందలాది మంది చిక్కున్నారు. కొండ చర్యలు విరిగిపడంతో ఈ ఘటనలో 7గురు చనిపోయినట్టుగా మృతి చెందినట్టుగా తెలుస్తుంది. అయితే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ప్రస్తుతం ఘటనా స్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మీరు చూస్తున్న దృశ్యాలు కేరళకు సంబంధించినవి. భారీ వరదలు వానలతో ఒక్కసారిగా కేరళ అతలాకుతలమవుతోంది. వయనాడ్లో భారీగా కొండ చర్యలు విరిగిపడ్డాయి. శిథిలాల కింద వందలాది మంది చిక్కుకున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతానికి 7గురు మృతి చెందినట్టుగా సమాచారం అందుతోంది. ఘటనా స్థలానికి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది చేరుకున్నారు. ఒక్కసారి ఆ దృశ్యాలు చూస్తే మీకు అర్థమవుతుంది ఎంతటి భారీ వరదలు కేరళలో చోటు చేసుకున్నాయో మనకు అర్థమవుతుంది. పూర్తిగా కొండల మధ్య నుంచి భారీగా వరదలు బీభత్సంగా ప్రవహిస్తున్న దృశ్యాలు మనకు ఒకసారిగా బీభత్సాన్ని అక్కడ మనకు కళ్ళు కట్టినట్టుగా కనిపిస్తోంది. శిథిలాల కింద కొండ చర్యలు విరిగిపడి శిథిలాల కింద వందలాది మంది చిక్కుకున్నట్లుగా సమాచారం అందుతోంది. 7గురు మృతి చెందారు. ఇక ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ప్రస్తుతానికి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఆ వాహనాలు చూడొచ్చు. ఒక్కసారిగా వరదల ధాటికి వాహనాలు కొట్టుకొని వచ్చి ఇళ్ల మధ్యలో చిక్కుకున్న దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. ఈ ఘటనలో చాలామంది నిరాశ్రయులైనట్టుగా కూడా సమాచారం అందుతోంది. మొప్పాడి ముండక్కై టౌన్ చూరల్మాలలో పలు ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఇక చూరల్మాల స్కూల్ సమీపంలో ఘటన జరిగి ఆ ప్రాంతమంతా కూడా పూర్తిగా బురదతో నిండిపోయినట్టుగా తెలుస్తోంది. ఇల్లు దుకాణాలన్నీ కూడా పూర్తిగా బురదమయమైన పరిస్థితి. బ్రిడ్జి కూలిపోవడంతో దాదాపు 400 కుటుంబాలు చిక్కుకున్నాయి. వరద నీటిలో పలు వాహనాలు కొట్టుకుపోయాయి. దానికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. వాహనాలు కొట్టుకొని వచ్చి ఇళ్ల మధ్యలో చిక్కుకున్న దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. ఏకంగా ఓ బ్రిడ్జి కూలిపోవడంతో ఏ స్థాయిలో వరద ప్రవహిస్తుందో మనకు అర్థమవుతుంది. ఆ బ్రిడ్జి కూలిపోవడంతో దిగువకు చాలా భయంకరమైన స్థాయిలో వరద ప్రవహిస్తుంది. ఓ భారీ ప్రాజెక్టు గేట్లు ఎత్తివేస్తే కనుక ఏ రకంగా ప్రవాహం ఉంటుందో ఆ రకమైనటువంటి దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. ఓ భారీ జలపాతం కనుక ఏ రకంగా బీభత్సం సృష్టిస్తే ఉంటుందో ఆ రకమైనటువంటి దృశ్యాలు ప్రస్తుతం మనం కేరళలో చూస్తూ ఉన్నాం. బ్రిడ్జి కూలిపోయింది. బ్రిడ్జి కూలిపోయిన ఘటనలో ఆ భారీ వరద చోటు చేసుకుంది. ఆ ప్రాంతమంతా కూడా పూర్తిగా ప్రస్తుతం జలమయమైన పరిస్థితి. దాదాపు 400 కుటుంబాలు చిక్కుకున్నట్టుగా తెలుస్తుంది వరద నీటిలో. పలు వాహనాలు కూడా కొట్టుకుపోయాయి. భారీ వాహనాలన్నీ కూడా జనావాసాల మధ్యకు కొట్టుకొని వచ్చి చిక్కున్న ప్రాంతం మనకు కనబడతా ఉంది. చూరల్మాల స్కూల్ సమీపంలో కొండ చర్యలు విరిగిపడంతో ఆ ప్రాంతమంతా కూడా బురదతో నిండిపోయినట్టుగా తెలుస్తుంది. ఇక ఇల్లు దుకాణాలన్నీ కూడా పూర్తిగా ఆ బురదలో కూరుకుపోయాయి. భారీ వర్షాల కారణంగా సహాయక చర్యలకు ఆటంకం కలుగుతున్నట్టుగా తెలుస్తుంది. అర్ధరాత్రి 1 గంట నుంచి కుండపోత వాన కురవడంతో ఒక్కసారిగా ఈ ఘటన చోటు చేసుకుంది. కొట్టాయం కాసర్గోడ్ ప్రాంతంలో ఇప్పటికే స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరికొద్ది గంటల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా భారత వాతావరణ శాఖ చెప్తుంది. ప్రధానంగా కాసర్గోడ్, కొట్టాయం జిల్లాలో ఈ భారీ వర్షాల ప్రభావం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడి స్కూళ్లకు సెలవులు ప్రకటించింది కేరళ ప్రభుత్వం. అర్ధరాత్రి 1 గంట నుంచి కూడా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి.
కుండపోత వర్షాలంటే అసలు మామూలు వర్షాలు కావు. వర్షాల ధాటికి ఏకంగా కొండ చర్యలు విరిగిపడ్డాయి. కొండ చర్యలు విరిగిపడడం కాదు, ఆ ప్రాంతంలో బ్రిడ్జి కూడా కూలిపోయింది. దీంతో 400 కుటుంబాలు బ్రిడ్జి కింద చిక్కుకున్నట్టుగా తెలుస్తుంది. వరద నీటిలో ఏకంగా సామాగ్రి కొట్టుకుపోయింది, వాహనాలు కొట్టుకుపోయాయి. దానికి సంబంధించిన దృశ్యాలు మీరు చూస్తున్నారు. చెల్లా చెదురైపోయిన పరిస్థితి. జనావాసాల మధ్య పూర్తిగా బురద పేరుకుపోయింది. ఎంత మేర బురద పేరుకుపోయిందో ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు. ఇంటి పైకప్పుల వరకు కూడా బురద వచ్చి చేరిందంటే ఒకసారి ఎంత భయానక దృశ్యాలు మనకు అర్థమవుతుంది. ఆ ప్రాంతంలో బురద మేట వేసి ఉన్న దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. ఓ వాహనం, ఓ జీపు అక్కడ కొట్టుకొని వచ్చి జనావాసాల మధ్య చిక్కుకుంది. పూర్తిగా చెత్త చెదారంతో బురదతో అక్కడంతా కూరుకుపోయిన దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. ఓ భారీ బిల్డింగ్ దాదాపు సగభాగం వరకు కూడా బురద మేట వేసి ఉందంటే ఎంతటి స్థాయిలో వరద బీభత్సం కొనసాగింది అర్థం చేసుకుంటుంది. మరోవైపు చూస్తున్న దృశ్యాలు మీరు చూస్తున్న ఆ దృశ్యాలు ఎక్కడో నయాగరా జలపాతానికి సంబంధించినవి లేదా ఇతర భారీ జలపాతానికి సంబంధించిన దృశ్యాలు కావు. అది కేరళలో వరద బీభత్సానికి సంబంధించిన దృశ్యాలు. ఎంతటి భారీ వరద చోటు చేసుకుందో ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు. కొండ చర్యల మధ్య భారీగా వరద పోటెత్తడంతో ఒక్కసారిగా ఓ భారీ జలపాతాన్ని తలపిస్తూ అక్కడ ఆ వరద ప్రవాహం కొనసాగుతోంది. కొండ చర్యలు విరిగిపడడంతో 8 మంది మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఇక వందలాది మంది ఆ ప్రాంతంలో చిక్కుకున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతానికి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది చేరుకున్నప్పటికీ కూడా సహాయక చర్యలకు ఆటంకం కలుగుతున్నట్టుగా తెలుస్తోంది. భారీ వర్షాలు వరదల కారణంగా ప్రస్తుతం ఈ ప్రాంతంలో పూర్తి స్థాయిలో సహాయక చర్యలు అయితే కొనసాగని పరిస్థితి. శిథిలాల కింద వందలాది మంది చిక్కున్నట్టుగా తెలుస్తుంది. మనకు లేటెస్ట్ విజువల్స్ అంటున్నాయి. ఉదయం పూట మార్నింగ్ సంబంధించిన విజువల్స్. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు బుల్డోజర్ల సహాయంతో, జేసీబీల సహాయంతో అక్కడ బురదను అలాగే అక్కడ ఆ ప్రాంతంలో చిక్కున్నటువంటి సామాగ్రిని పూర్తిగా క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నాయి. అలాగే కొండ చర్యలు విరిగిపడంతో చాలా చోట్ల భారీగా డ్యామేజ్ జరిగినట్టుగా అర్థమవుతుంది. కేరళలో ఇల్లు కూలిపోయాయి. శిథిలాల కింద వందలాది మంది చిక్కుకున్నారు. 7 మృతి చెందినట్టుగా ప్రస్తుతానికి అధికారికంగా సమాచారం అందుతోంది. భారీ స్థాయిలో పెద్ద పెద్ద దుంగలు. అక్కడ మనం ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు ఎంతటి బీభత్సమో, ఎంతటి విలయమో. మాటల్లో చెప్పలేని విలయం అక్కడ చోటు చేసుకుంది. బహుశా నేను ఈ వార్తను చదివే ముందు చిన్నపాటి వర్షాలు అనుకున్నాను, కానీ లేటెస్ట్గా అనుకున్నటువంటి విజువల్స్ను చూస్తుంటే నిజంగా ఇక్కడ భారీ విధ్వంసమే మనకు కనబడుతూ ఉంది. ఎప్పటికప్పుడు లేటెస్ట్ విజువల్స్, తాజా దృశ్యాలు మనకు అందుతున్నాయి. కేరళ వరదకు సంబంధించి ఎంతటి భారీ విలయం ఒకసారి చూడొచ్చు. పెద్ద పెద్ద దుంగలు అడవిలోంచి కొట్టుకొని వచ్చాయంటే అంతటి భారీ దుంగలు. ఎంతటి వర్ష ప్రభావం, ఎంతటి వరద ఉంటే కనుక పూర్తి స్థాయిలో చెట్లు, చేమలు, భారీ కలప దుంగలు కొట్టుకు వచ్చి వరదలో జనావాసాల మధ్య మేట వేసిన పరిస్థితి కేరళలో ఆ ప్రాంతం చోటు చేసుకుంది. తాజా దృశ్యాలు మీరు చూస్తున్నారు. తాజాగా ఎర్లీ మార్నింగ్ సంబంధించినటువంటి విజువల్స్ అవి. అక్కడ అధికారులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు అయితే చేపడుతున్నారు. ఎంతమంది ప్రస్తుతం ఆ శిథిలాల కింద చిక్కున్నారు, ఎంతమంది చనిపోయారని మాత్రం ఇంకా నిర్ధారణ కాలేదు. ప్రస్తుతానికి 7 చనిపోయినట్టుగా అధికారులు నిర్ధారిస్తున్నారు. భారీ వర్షాలు ఇంకా అక్కడ సహాయక చర్యలకు ఆటంకం కలిగిస్తున్నట్టుగా మనకు ఆ దృశ్యాలను బట్టి అర్థమవుతుంది. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది చాలా శ్రమించి అక్కడ పూర్తి స్థాయిలో సహాయక చర్యలు అయితే చేపడుతున్న పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. కేరళలో తరచూ ఇలాంటి ప్రమాదాలు జరుగుతుంటాయి. భారీ వర్షాల కారణంగా గతంలో భారీ ప్రాణ ఆస్తి నష్టం జరిగింది. ఇప్పుడు తాజాగా కూడా మళ్ళీ అలాంటి దృశ్యాలే మనం చూస్తూ ఉన్నాం. గతంలో కేరళలో కూడా ఒకసారి 2018లో భారీ వరదలు చోటు చేసుకున్నాయి. വലിയ അപകടകരമായ സിറ്റുവേഷനാണ്. ആ ഭാഗത്തേക്ക് നമ്മുടെ ആ വീട്ടിലെ ആളുകളുണ്ട്. ആ വീട്ടിലേക്ക് ആണ് പോകുന്നത്. ഡേഞ്ചർ സിറ്റുവേഷനാണ്. വലിയ പൊട്ടാണ് പൊട്ടിയിട്ടുള്ളത്. ആ കാണുന്ന ഒരു വണ്ടിയാണ്. വലിയ അപകടകരമായ സിറ്റുവേഷനാണ്. ఆ భాగത്തേకి ఒక్కసారిగా భారీ వరదలతో ఊహించని ప్రమాదం చోటు చేసుకుందని స్థానికులు మలయాళంలో చెప్తున్న మాటలు మనం వింటున్నాం. ఒక్కసారిగా కొండ చర్యలు విరిగిపడడంతో
అక్కడ సహాయక చర్యలు కూడా కాస్త ఆటంకం కలుగుతున్న పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. వయనాడు ప్రాంతంలో భారీగా కొండ చర్యలు విరిగిపడ్డాయి. 7 మృతి చెందారు. శిథిలాల కింద వందలాది మంది చిక్కుకున్నారు. ఇక ఆ వరద ప్రవాహం చూస్తుంటే ఎంతటి భీభత్సాన్ని, ఎంతటి భయానక వాతావరణం ఉందో కేరళలో ఒకసారి అర్థం చేసుకోవచ్చు. భారీ కొండల నడుమ వరద ఏ రకంగా పోటెత్తుందో, భారీ జలపాతం ఏ రకంగా భీభత్సాన్ని సృష్టిస్తుందో మనకు అర్థం చేసుకోవచ్చు. అంతటి భారీ వరద విలయం జనావాసాల మధ్యకు వెళ్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించని పరిస్థితి. సరిగ్గా అర్ధరాత్రి ఈ వానలు ప్రారంభమయ్యాయి. అర్ధరాత్రి వరద భీభత్సం కొనసాగుతుంది. ఒక జల ప్రళయంగా చెప్పుకోవచ్చు. చీకటి రాత్రి, ఒక కాలరాత్రిగా కేరళ వాసులకు, ముఖ్యంగా వయనాడు ప్రాంతంలో నిజంగా ఎంతటి విషాదం. ఆ వరద, ఆ బురద, ఆ ప్రవాహం, ఒక్కసారిగా ఊహించని ప్రమాదం, ఊహించని ఘటన. ఏం జరిగిందో తెలిసేలోపే ప్రాణాలు పూర్తిగా జల ప్రళయంలో కలిసిపోయాయి. జల ప్రళయంలో చిక్కుకొని బహుశా ఎంతమంది చనిపోయారని మాత్రం ఇంకా నిర్ధారణ కావడం లేదు. శిథిలాల కింద, కొండ చర్యల కింద వందలాది మంది చిక్కుకున్నట్టుగా తెలుస్తోంది. మొప్పాడి, ముండక్కై టౌన్ ప్రాంతంలో, అలాగే చూరల్మాలలో ఈ ఘటన చోటు తీసుకుంది. వయనాడు ప్రాంతంలో ప్రస్తుతం రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతం ఇది. అక్కడ భారీగా లోయలు, కొండ చర్యలు ఉంటాయి. పూర్తిగా హిల్ ఏరియా, చాలా అత్యంత సుందరమైన ప్రదేశం. పర్యాటక ప్రాంతంగా కూడా వయనాడు ప్రాంతం ప్రసిద్ధి చెందింది. అక్కడికి భారీగా పర్యాటకులు కూడా వెళ్తుంటారు. కానీ ఇప్పుడు వర్షాకాలంలో మాత్రం చాలా ప్రమాదకర స్థాయిలో వర్షాలు పడతాయి. ఒక్కసారిగా ఊహించని రీతిలో క్లౌడ్ బరెస్ట్ జరిగిందా అన్నట్టుగా ఊహించని రీతిలో కుండపోత, కుంభవృష్టి కురవడంతో భారీ ప్రమాదమే జరిగినట్టుగా మనకు అర్థమవుతుంది. తాజాగా అంటున్న దృశ్యాలను బట్టి మనకు ఆ వరద దుస్థితి, వరద బీభత్సం కళ్ళకు కాదు. ప్రస్తుతానికి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు అయితే కొనసాగిస్తున్నారు. అయితే భారీ వర్ష కారణంగా ఇంకా ఆటంకం కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. అర్ధరాత్రి 1 గంట నుంచి కుండపోత వానలు కురుస్తున్నాయి. వయనాడుతో పాటు కొట్టాయం, కాసర్గఢ్ జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. ఎమర్జెన్సీ చర్యలు కొనసాగుతున్నాయి. అత్యవసర సేవలు ప్రస్తుతం కేరళ వ్యాప్తంగా అధికారులు అలర్ట్ అయ్యారు. ముఖ్యంగా కాసర్గఢ్, కొట్టాయం, అలాగే వయనాడ్ జిల్లాలో ప్రస్తుతానికి రెడ్ అలర్ట్ కొనసాగిస్తుంది అధికారిక బృందం. రెడ్ అలర్ట్ నేపథ్యంలో అధికారులు ఏ రకంగా పరుగులు పెడుతున్నారు. కేరళలో అత్యవసర పరిస్థితి కొనసాగుతోంది. అంబులెన్సులు పరిగెత్తున్నాయి, అధికారులు పరిగెత్తున్నారు. నిజంగా ఏం జరుగుతోంది? కేరళలో భారీ వర్షాల బీభత్సానికి అసలు అర్ధరాత్రి కుంభవృష్టి, అర్ధరాత్రి ప్రళయం, జల ప్రళయం చోటు చేసుకుంది కేరళలో. బహుశా మనం ఈ వార్త ప్రారంభించినప్పుడు తొలుత మామూలు వరదలుగానే, మామూలు వర్షాలుగానే భావించి వార్త తీవ్రతను పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేయలేదు. కానీ ఇప్పుడు అందుతున్నటువంటి తాజాగా అందుతున్న దృశ్యాల నేపథ్యంలో నిజంగా ఆ వరద, ఆ సహాయక చర్యలు, అధికారుల ఉరుకులు పరుగులు చూస్తుంటే బహుశా పాపం ఎంతటి భారీ నష్టం సంభవించిందో ఊహించని పరిస్థితి మనకు ప్రస్తుతానికి ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తే కనబడుతున్న పరిస్థితి. ఒకసారి మనం చూడొచ్చు, భారీగా బురద మేటలు వేశాయి. బ్రిడ్జి కూలిపోవడంతో ఏం జరిగింది అసలు? కేరళలో అతిపెద్ద భవంతులు కూడా పూర్తిగా బురద మేటలో చిక్కుకున్న పరిస్థితి. ఎంతమంది చనిపోయి ఉంటారు? అసలు ఏం జరుగుతుంది? తాజా సమాచారం మరింత అందించే ప్రయత్నం చేస్తాం. కేరళలో భారీ బురద మేటలు, ఒక బ్రిడ్జి కూలిపోవడంతో ఒక్కసారిగా 400 కుటుంబాలు చిక్కున్నాయి. మరి ఆ కుటుంబాల పరిస్థితి ఏంటి? నిజంగా 400 కుటుంబాలు చిక్కుంటే కనుక ఆ లోతట్టు ప్రాంతంలో ఎలాంటి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి? ఉదయం వరకు అందుతున్న దృశ్యాలు మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాం. లేటెస్ట్ విజువల్స్ అయితే మరి ఇంకా ప్రస్తుతానికి పూర్తి స్థాయి సమాచారం రావాల్సి ఉంది. కేరళలో ముఖ్యంగా కొట్టాయం, వయనాడ్, కాసర్గఢ్ జిల్లాల్లో ఏం జరుగుతుంది? పూర్తిగా హిల్ ప్రాంతాలు, కొండ చర్యలు, పూర్తిగా హిల్ స్టేషన్స్ ఉన్నటువంటి ప్రాంతాలు, పర్యాటక ప్రాంతాలు, అత్యంత సుందర రమణీయమైన ప్రాంతాలు ఇప్పుడు ఎలాంటి స్థితిలో ఉన్నాయో, ఎలాంటి
ప్రకృతి ప్రకోపానికి గురయ్యాయో ఒకసారి మనం ఆ దృశ్యాలను చూస్తే అర్థమవుతుంది. ప్రధానంగా బురద మేట, ఒక్కొక్క భారీ భవంతి పూర్తిగా బురదలో కూరుకుపోయింది, మునిగిపోయిందంటే ఎంతటి భారీ విలయమో ఒక్కసారి మనం అర్థం చేసుకోవచ్చు. 2018లో వచ్చింది, 2021లో కూడా భారీ వరదలు వచ్చాయి కేరళలో. అటు తర్వాత మళ్ళీ అంతటి విలయం జరిగిందా అంటే అవుననే కనిపిస్తోంది.